హలో నమస్తే అందరికి. ఇవాళ రెసిపీలో మునగాకు పెసరపప్పు ఈ రెండు కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంది. మరి చూసేద్దాం. శుభ్రం చేసుకున్న పెసరపప్పును కడిగేసి కుక్కర్లో వేసేయండి. ఇప్పుడు తగినంతగా నీళ్ళు పోసి విజిల్ అయితే పెట్టేసేయండి. ఇప్పుడు మునగాకుని ఈనెలు లేకుండా చూసుకోండి. 2 విజిల్ అయిపోయినాయి, తీసేస్తున్నాను. పాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, పోపు దినుసులు అన్ని వేసేయండి. చివరిగా శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకును కూడా వేసేసి కొద్దిసేపు రోస్ట్ చేయండి. ఈ పచ్చివాసన అంతా పోతుంది. ఇప్పుడు సాల్ట్, పసుపు ఈ రెండే కూడా వేసేసి మరొకసారి కలిపేసేయండి. మూత పెట్టి 1 నిమిషం సేపు ఉంచండి. ఇప్పుడు బాగా మెత్తపడుతుంది. తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసేసి బాగా కలిపెట్టండి. ఇక్కడ పెసరపప్పు కంటే ఆకు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. మరొక నిమిషం సేపు మూత పెట్టి దింపేసేయండి. ఇది చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై అయితే చేయండి.